ఈ వ్యక్తి తన టీంతో కలిసి పురాతన శ్మశానంలో తవ్వడం మొదలు పెడతాడు. అయితే వీళ్ళకి ఒక శవపేటిక దొరుకుతుంది. కానీ ఇతడు తనకు కావలసిన శవపేటిక ఇది కాదని ఇంకా తవ్వుతూనే ఉంటాడు. అలాగే ఆ గోతులో తవ్వుతూ ఉండగా ఒక్కసారిగా ఇసుక జారిపోతుంది. అప్పుడు ఇతడికి ఒక ఆకారం కనపడుతుంది. అయితే అక్కడ పురాతన కాలం నాటి ఒక శవం ఉంటుంది. దీంతో ఇతడికి భయం వేసి ఆ గోతుని వదిలి వెనక్కి వచ్చేస్తాడు. ఆ తరువాత వీళ్ళు వేరే చోట తవ్వగా వీళ్ళకి ఒక విచిత్రమైన శవపేటిక దొరుకుతుంది. అలాగే ఈ శవపేటిక ఇనుప కంచెతో కట్టివేసి ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి బహుశా ఇందులో ప్రేతాత్మను బంధించి సమాధి చేసినట్లున్నారు, దీన్ని ఎలానే వదిలేద్దామని చెప్తుంది. కానీ ఈ ముసలి వ్యక్తి వీళ్ళ మాటలు పట్టించుకోకుండా ఈ శవపేటికను బయటకు తీపిస్తాడు. ఇది బయటకు రాగానే ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడి పారిపోతాయి. ఆ తరువాత వీళ్ళు ఈ శవపేటికను అడవిలో నుండి లాక్కెళ్లి వీళ్ళు ఉన్న క్యాబిన్ లోకి తీసుకువెళ్తారు. అలాగే ఇందులో నుండి దృష్టశక్తి బయటకు రాకుండా ఈ శవపేటిక చుట్టూ మంత్రించిన బియ్యాన్ని పోస్తారు. అయితే ఆ రోజు రాత్రి వీళ్ళు పడుకున్నాక పెద్దని శబ్దాలు వినపడతాయి. దీంతో వీళ్ళు ఆ శవపేటిక దగ్గరికి వచ్చి చూడగా అక్కడ శవపేటిక కనపడదు. అలాగే వీళ్లకు ఇంటి పై భాగాన రంధ్రం కనపడుతుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.